హాయ్ అండి అందరికీ. ఇప్పటి వరకు చాలా మందికి తెలియని నా సీక్రెట్ పాయసం. ఈ ఒక్క టిప్తో పాయసం చాలా క్రీమీగా రిచ్గా నోట్లో కరిగిపోయే టెక్స్చర్తో అయితే వస్తుందండి. రుచి కూడా చాలా టేస్ట్గా రెస్టారెంట్ కంటే కూడా అద్భుతంగా ఉంటుంది. మరి మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. నేనైతే ఈ పాయసం కోసం ఒక మీడియం గ్లాస్ రైస్ తీసుకున్నానండి. రైస్ని శుభ్రంగా వాష్ చేసుకొని మనం ఏదైతే పరవన్నం వండుకోవాలనుకుంటున్నామో ఆ బాణలి తీసుకొని అందులోనే ఈ బియ్యం వేసుకొని 1 లీటర్ పాలు దాకా తీసుకోవాలండి. చిక్కటి పాలు. ముందైతే 1/2 లీటర్ పాలు పోసి స్టవ్ పైన పెట్టుకోవాలి. ఈ పాయసం ఇంత టేస్ట్గా రావడానికి టిప్ చెప్తా అన్నాను కదండి. మనం కొన్ని బాదం కొన్ని కాజు తీసుకొని శుభ్రంగా కడుక్కొని అర్ధగంట ముందే నానబెట్టుకోవాలి. వాటిలో కొన్ని వాటర్ కానీ పాలు కానీ వేసుకొని ఇలా స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. పాయసం వండుకునేటప్పుడు ఎప్పుడైనా కలుపుతూనే ఉండాలండి, లేకుంటే అడుగంటుతుంది. ఇలా కలుపుకుంటూ ఎప్పుడైతే పాలు పొంగొచ్చి మంచిగా అన్నం 90% ఉడుకుతుందో అప్పటిదాకా ఉడకబెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి. ఇప్పుడైతే నేను మీడియం గ్లాస్ రైస్ తీసుకున్నా కదండి, దానికోసం 1/2 కేజీ బెల్లం తీసుకున్నా. మంచి బెల్లం తీసుకోవాలి. నేను కస్తూరి బెల్లం వాడుతున్నాను. బెల్లంలో కొన్ని వాటర్ పోసి కరగబెట్టుకుందాం. బెల్లం ఇలా 2-3 పొంగులు రాగానే స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది వడపోసుకోవాలండి. ఇలా వడపోసుకోవడం వల్ల రాళ్ళు ఏమన్నా ఉంటే ఆ జాలీలోనే ఉండిపోతాయి. ఏ బెల్లమైనా ఎంత మంచి బెల్లమైనా రాళ్ళు ఉంటాయి కాబట్టి ఒకసారి వడపోసుకుంటే రాళ్ళన్నీ అడుక్కుపోతాయి. ఇప్పుడు పాయసం 90% ఉడికిందండి. ఈ టైంలో మనం ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, బాదం కాజుది, ఆ పేస్ట్ వేసుకోవాలి. ఇలా మంచిగా కలుపుకుంటూ ఒక 2-3 నిమిషాలు ఉడకనివ్వాలి. ఈ టైంలోనే ఇంకో 1/2 లీటర్ పాలు వరకు పోసుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. ఇప్పుడు మనం వడపోసుకున్న బెల్లం పానకం ఉందిగా, అది కూడా వేసేసుకోవాలి. ఇలా వేసుకుంటే పరవన్నం విరిగిపోదు. ఈ టైంలో కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోవాలి మంచి ఫ్లేవర్ కోసం. వేసుకొని ఒక 2-3 సార్లు మంచిగా కలుపుకోవాలి. పరవన్నం అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం ఇలా తిన్నా కూడా పాయసం అద్భుతంగా ఉంటుందండి. కానీ ఇంకా టేస్ట్ రావడం కోసం ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాంట్లో 2 స్పూన్ల గీ వేసుకోవాలి. గీ అంతా కరిగిపోయినాక ఇందులో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని మంచిగా రోస్ట్ చేసుకోవాలండి. నేనైతే కిస్మిస్, కాజు వేసాను, బాదం కూడా వేసాను. ఇవన్నీ మంచిగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి గీలోనే. చూసారా, ఇలా వేయించుకున్నాక ఆ పరవన్నంలో కలుపుకోవడమేనండి. ఈసారి మీరు ఇంట్లో ఇలా చేసి పెట్టండి. పండగకైనా, ఇంట్లో పిల్లలందరూ ఉన్నప్పుడైనా, సరదాగా ఏదో ఒక టైంలో బర్త్డేకైనా కూడా ఈసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి. మీకు అందరూ ఫిదా అయిపోతారు. మరి వీడియో మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు ట్రై చేసినప్పుడు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.